ఈడ రేవంత్ రెడ్డి సెక్రటరీ పెట్టేసి ఆయన సొంత ఇంట్లో వండుకుంటూ ప్రభుత్వం పరిపాలిస్తున్నాడు. ఆయనకు చాలా రైతుల పట్ల ఇది లేదు, కృతజ్ఞత లేదు. ఆయన ఆ రోజు ఓట్ల కోసమే మాట్లాడిండు కాబట్టి ఇలా ఓట్ల కోసమే చూస్తుండు. మరి జనవరి 14 నాడు కానీ 15 నాడు చేస్తానని మాట్లాడుతున్నాడు. అది కూడా స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసమే. డబ్బుల విషయంలో రేవంత్ రెడ్డి ఎంత నీచానికైనా దిగజేయడానికి ఇది కారణం. ఫస్ట్ ఎందుకంటే రేవంత్ రెడ్డి సొంత కుటుంబాని కోసమే పాకులాడతాడు. ఆ రోజు లక్షల సమస్య కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయంలో చాలా ఇన్వాల్వ్ అవుతాడు. రైతుల పట్ల ఎలాంటి ఆయనకు కృతజ్ఞతలు లేదు కాబట్టి దీన్ని మేము చాలా ఖండిస్తున్నాం. జై తెలంగాణ. పార్టీ ఈ అంతా మనకు తెలంగాణ రాకముందు కూడా ఇట్లనే ఉద్యమాలు నడుస్తుండే. చూసే వాళ్ళకేమో వరే ఇదేందన్నారు కానీ రాను ఇదే పార్టీ ఆవిర్భవించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గులాబీమయం అయిపోయింది. ఈ గులాబీమయంలో ఈ సునామీల ఎన్ని పార్టీలకు ఉట్టుకపోవడం ఖాయం. నైరాశ్యం పొందడానికి అవసరం లేదు కార్యకర్తలను దూరంగా ఉండాలా. అయితే ఈరోజు రైతు పార్టీలు రైతు కార్యక్రమం ఉద్దేశంలోని ఈరోజు మొసరా మండలంలో కేటీఆర్ రేవంత్ రెడ్డి గారి 420 హామీల మీద, రైతు బంధు పథకం మీద కానీ, రైతు రుణమాఫీ పథకం మీద కానీ మీకు 2 విషయాలు కంప్లీట్ చేస్తాను. ప్రభుత్వం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు మేము రాగానే 2 లక్షల రుణమాఫీ కంప్లీట్ చేస్తున్నాము. మేము వచ్చిన తర్వాత మళ్ళీ 2 లక్షలు మీరు తీసుకుండ్రి. ఇప్పుడు రుణమాఫీ తీసుకొని తర్వాత మేము వచ్చిన తెల్లారి నుంచే డిసెంబర్ 3 ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 3లో మళ్ళా 2 లక్షలు మాపిస్తున్నాము. రైతులు అగరపడవద్దని చెప్పి ఆ రోజు దొంగ హామీ ఇచ్చిన రేవంత్ సర్కార్ అదొక విషయం. మళ్ళీ మీకు కేసీఆర్ ఏమన్నా మీకు 10,000 రూపాయలు బిచ్చం ఇస్తుండా. మీ రైతులు కూడా 3 నెలల పండించే పంటకు ప్రతి సంవత్సరం 3 సార్లు రైతు బంధు పథకం ఇవ్వాలని చెప్పి ఆ రోజు డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి సర్కార్, దొంగ హామీల సర్కార్. అదిగాక మేము కూడా 12 లక్షలు 12,000 రైతు బంధు కాదు 15,000 కూడా ఇస్తామని చెప్పి ఆ రోజు దొంగ హామీ ఇచ్చిన రేవంత్ సర్కార్ ఈ రోజు ఎటువైందో ఎక్కడ ఉన్నారు అడ్రస్ లేకుండా పోతాం. గల్లంతే కాలం దగ్గర పడ్డది. మీరు ఈ హామీలను నెరవేర్చి ప్రజల సమక్షంలో మీకు క్షమించాలనుకో మీరు కోరుకోవాలని మీకు మీ టీఆర్ఎస్ పక్షాన మీకు హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా మీరు ఈ రోజు రైతుల విషయం పట్ల మీరు కరెంటు విషయం పట్ల కానీ ఏ విషయం పట్ల కానీ మీరు ఏం చేసిన వైఖరి మీరు సరైన పద్ధతి కాదు. మీరు ఎరువుల ధరలు పెంచుకుంటా మీకు బోనస్ ఇస్తామని చెప్తున్నారు, బోనస్ ఇచ్చారు. మరి ఈ రోజు ఎరువుల కాంప్లెక్స్ ధర ఎంత పెంచారు? 1,800 రూపాయలు తీసుకున్నారు. 1,500 కాంప్లెక్స్ ధర 18,000 తీసుకుపోయారు. రైతులు గమనించాలా. రైతులు ఎక్కడ ఉన్నారని ఈ విషయాన్ని మీ కార్యకర్తలకు అంటారు, మన మోస కార్యకర్తల ద్వారా మీరు రైతులకు పేరు ఇంటింటికి పోయి మీరు కరపత్రాలు పంచకుండా చేయాలని మన కేటీఆర్ ఆదేశం మనం పనిచేయాలా. అలాగే ఈ రేవంత్ సర్కారుల కాలంలో ఈ ప్రతిరోజు ఈ రోజు నేను ఇస్తున్నా. ఇప్పుడు మేము చెప్పింది మళ్ళా సంక్రాంతి 26 మళ్ళీ ఇచ్చేస్తాను చెప్తుంది రైతు బంధు పథకం. ఎక్కడ పోతుంది రైతు బంధు పథకం? మేము ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి పంటకి రైతులు పుట్టాలు వేసుకోకముందే టన్ అనుకుంటా రైతు బంధు పథకం ప్రతి రైతు ఖాతాలో పడిపోతుండే ఆ రైతు ఎరువులు కానీ నాట్ల కానీ డబ్బులు కానీ వేసుకో. మరి రెండు పంటలు అయిపోతున్నాయి. మరి రైతు బంధు పథకం ఎటుపోయింది? కొన్ని కనీసం పాత ఆమె 10,000 ఉద్యోగం సిద్ధంగా ఉన్న ప్రభుత్వం అది లేదు. 12,000 చెప్పాడు. 12,000 15,000 కాదు. రైతు కూలి అయితే 12,000 ఇస్తామన్నాడు. కౌలు రైతులు 12,000 ఇస్తామన్నాడు. ఎటువంటి మీరు పోతుంటా మీరు పోతామని చెప్పడం కాదు. రైతులకు ప్రభుత్వం అనేది ప్రజల బాగోగులు కోరుకోవాలా. మీ సీట్ల కోసం మీ రియల్ ఎస్టేట్ల కోసం ప్రభుత్వం ఉండడం కాదు. మీరు కూడా రైతుల కోసము మీరు కష్టపడి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. హామీ కట్టబడి ఉండాలని చెప్పేసి మీ ముస్లిం మండల రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ పక్షాన మీకు రేవంత్ సర్కార్ మీకు హెచ్చరిస్తున్నాము. మీరు అనుకున్న హామీల ప్రకారం మీరు ముందుకు పోవాలని చెప్పేసి లేకుంటే ఈనాడులా ముందు కాలంలో ఇంతకంటే పెద్ద ధర్నాలు ఇంత ముందు రాష్ట్రరోకలు జరుగుతాయని ఈ రోజు ఈ ముస్లిం మండల పక్షాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకో. జై తెలంగాణ, జై తెలంగాణ.